కృష్ణ పరబ్రహ్మణే నమః. 4వ రోజైనటువంటి ఈ రోజున మనము 7-8 శ్లోకాలు నేర్చుకోబోతున్నాం. శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయః అర్జున విషాద యోగః. అస్మాకం తు విశిష్టాయే పద విభజన చేసినట్లయితే అస్మాకం తు సపరేట్ గా మనం విడివిడిగా చెప్పాలి. అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధ బాకు లేదు వద్దు దాకి వద్దు. తాన్ నిబోధ ద్విజోత్తమ. అస్మాకం తు విశిష్టాః ఏ ఇదన్నీ విడదీసినప్పుడు అయితే మనం కలిపి చెప్పినప్పుడు విశిష్టాః అనుండదు, విశిష్టా ఏ అవుతుంది. అలాగే తాన్ నిబోధ కలిపితే తాన్ నిబోధ నాకు నావత్తు వస్తుంది. అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ. నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఇక్కడ కూడా తాన్ బ్రవీమితే కలిపితే తాన్ బ్రవీమితే అవుతుంది పద విభజన చేసినప్పుడు. ఇప్పుడు మనం మొత్తం కలిపి చెప్తాం. అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ. నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. దీని యొక్క అర్థం ఏంటి అంటే, ఓ గురువర్య ద్విజోత్తమ అంటే బ్రాహ్మణోత్తమ, మన వైపున ఉన్నటువంటి గొప్ప వీరులందరినీ కూడా ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ఎవరెవరు ఉన్నారో మీకు తెలుసు, అయినప్పటికీ మన వైపు ఎవరెవరు ఉన్నారో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం అని చెప్పి దుర్యోధనుడు ఆ యొక్క గురువు గారితో చెప్తున్నాడు. ఈ శ్లోకానికి అర్థం అది. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిః తథైవ చ. ఇప్పుడు మనం పద విభజన చేసి నేర్చుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిః తథైవ చ. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే, దుర్యోధనుడు వైపు ఉన్నటువంటి గొప్ప గొప్ప వారందరినీ కూడా మనం ఇప్పుడు పరిచయం చేసుకుంటున్నాం. మనం ఒకసారి మొత్తం కలిపి చెప్తాం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. దీని యొక్క అర్థం ఏంటి అంటే, మన పక్షాన భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడైనటువంటి కృపాచార్యుడు, అలాగే అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సౌమదత్తి అంటే సోమదత్తుని పుత్రుడైనటువంటి భూరిశ్రవుడు మొదలైన వాళ్ళందరూ కూడా మన పక్షాన ఉన్నారు అని చెప్పి దుర్యోధనుడు గురువు గారైనటువంటి ఆ యొక్క ఆచార్యుని సంప్రదించి చెప్తున్నాడు.